అందరికీ నమస్కారం అండి. చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఇంతకుముందు ప్రీవియస్ జరిగిన ఇంటర్వ్యూకి సంబంధించి కొంతమంది మెసేజ్ పెట్టడం జరిగింది. సో వారందరి కోసం ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆర్ఎన్రెడ్డి ఐటీ స్కూల్ నుంచి ఆర్ఎన్రెడ్డి గారు ఈజ్ విత్ అస్ రైట్ నౌ. సో మీరు అడిగిన ప్రశ్నలన్నీ కూడా నేను కూడా నోట్ చేసుకున్నాను. అట్ ద సేమ్ టైం చాలామంది నాకు పెట్టింది ఏంటంటే, మా క్వాలిఫికేషన్ ఇదండి, మేము ఇప్పుడు సాఫ్ట్వేర్ అవ్వగలుగుతామా, ఒక ప్రొఫెషన్లో జాయిన్ అవ్వగలుగుతామా అని. సో వీటన్నింటికీ కూడా ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. అతి తొందరలో మేము ముందుకు వస్తుంది. డెఫినెట్గా మీరు అడిగిన ప్రశ్నలన్నింటికీ జవాబులు మేము ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ముందైతే రెడ్డి గారికి వెల్కమ్ చెప్పేద్దాం. సార్ నమస్కారం అండి. ఒకసారి మీరు చెప్పారు సార్, నాకు బాగా గుర్తు, 10th క్లాస్ లోపల ఒక అమ్మాయి అబ్బాయి ఎవరో నేర్చుకున్నారు, స్కూల్ కిడ్స్ నేర్చుకున్నారు అని చెప్పి కోడింగ్ నేర్చుకుంటారు. ఇప్పుడు స్కూల్ కిడ్స్ 6th 7th 5th క్లాస్ వాళ్ళు కూడా మనకి ఆన్లైన్ లో వింటారు కోడింగ్ నేర్చుకుంటారు. నేర్చుకోవడానికి ప్రాబ్లం లేదు, మేము నేర్పిస్తాం, వాళ్ళు నేర్చుకున్నట్టు చేస్తాం. కానీ అది ఆ సబ్జెక్ట్ ని వాళ్ళు ఎంప్లాయ్మెంట్కి వెళ్ళాలి అంటే మినిమం అయితే గ్రాడ్యుయేషన్ ఉండాలి. రేర్ కేసెస్ కొన్ని కంపెనీస్ ఇప్పుడు ఒక 10th క్లాస్ స్టూడెంట్కి గూగుల్ జాబ్ ఇచ్చింది, 7th క్లాస్ స్టూడెంట్కి ఇచ్చిన న్యూస్ చూసాం. స్పెషల్ కేసెస్ అంటే ఎక్స్ట్రాడినరీ స్కిల్స్, వాడు అసలు ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్ ఉన్నప్పుడు అలాంటి ప్రొఫైల్స్కి ఆపర్చునిటీస్ దొరుకుతాయి. ఇప్పుడు ఇక్కడ మన కాడ కూడా ఇప్పుడు మేము మా అడ్మిషన్స్లలో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి డిగ్రీ లేదు, బీటెక్ ఫెయిల్ అయ్యి వచ్చాడు, డిప్లొమా స్టూడెంట్ ఉన్నారు 100 మందిలో ఒక 4-3 తీసుకుంటాం ప్రయోగాత్మకంగా. వీళ్ళకి ఎలా ప్లేస్మెంట్ చేస్తామంటే, మనకున్న క్లయింట్స్లలో కొన్ని కంపెనీస్ ఉన్నాయి, అవేంటంటే వాళ్ళు దే వోంట్ సీ ద డిగ్రీ, వాళ్ళు డిగ్రీ ఉన్నా లేకపోయినా పట్టించుకోని కంపెనీస్ కొన్ని ఉన్నాయి, 100లో 2-3 ఉంటాయి. ఈ కంపెనీస్కి ఏంటంటే సబ్జెక్ట్ బాగుంటే చాలు, నువ్వు ఏ డిగ్రీ ఉన్నా మాకు సంబంధం లేదు. సో అలాంటి ప్లేస్మెంట్ కూడా చేస్తాం, కానీ అవి కొంచెం లిమిటెడ్ తీసుకుంటాం. ఆ స్టూడెంట్ కంపేర్ విత్ అదర్ స్టూడెంట్తో చూసుకున్నప్పుడు అంటే డిఫరెంట్గా ఉండాలి, చాలా హైలీ సబ్జెక్ట్ నేర్చుకొని ఉంటే వీ కెన్ ప్లేస్ దెమ్. వాళ్ళకు కూడా సాధ్యం అవుతుంది, బట్ ఆ తపన ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళని తీసుకొని చాలామంది బీటెక్ సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యి వచ్చినప్పుడు నేనేం చెప్తానంటే, వాళ్ళకి వీలైనంత వరకు అది క్లియర్ చేసుకో, ఇక్కడ జాయిన్ అవ్వు, క్లియర్ చేసుకో. లేదు చాలా బ్యాక్లాగ్స్ ఉన్నాయి, అసలు ఇంపాసిబుల్, డిటెండ్ అయిపోయాడు అవ్వదు, వాళ్ళని ఏం చేస్తామంటే జాబ్ గ్యారంటీ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వు, ట్రైనింగ్ ఇస్తాము, 6 to 7 monthsలో నేను ప్లేస్మెంట్ కూడా చేస్తాం. కానీ ఇమ్మీడియట్గా ఏదో ఒక కాలేజీలో డిగ్రీ అడ్మిషన్ పెట్టుకో, సైమల్టేనియస్గా డిగ్రీ చేసుకో. ఆ జాబ్కి డిగ్రీ అవసరం లేదు, బట్ నువ్వు అక్కడ పనిచేసిన 3 ఏళ్లలో డిగ్రీ చేసుకొని నెక్స్ట్ వేరే ఎంఎన్సీకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా డిగ్రీ అడుగుతారు, అప్పటికైనా డిగ్రీ అవసరం ఉంటుంది. డిగ్రీ ఇంపార్టెన్స్ ఉంది, ఏదో ఒక డిగ్రీ అయితే ఉండటం మంచిది అకాడమిక్లో. సార్, అకాడమిక్స్లో ఉన్న వాళ్ళకి కోడింగ్ నేర్చుకోవాలి అని అంటే కనుక జనరల్గా మీరు ఏ లాంగ్వేజ్ ప్రిఫర్ చేస్తారు సార్? పైథాన్ ఈజ్ ద బెస్ట్. ఇప్పుడు జనరల్గా మనకు స్కూల్ కిడ్ ఉంటాడు 6th to 10th క్లాస్, వాడికి కోడింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఏది నేర్చుకోవాలి, ఏదో జావా, దాని బదులు ఈజీగా లెర్నింగ్, సింటాక్స్ వైజ్గా సింపుల్గా ఉండి రేపు ఫ్యూచర్లో కూడా అది హెల్ప్ అవుతుంది. సో దానికి ఒక స్కూల్ కిడ్ కానీ ఒక ఇంటర్మీడియట్ అబ్బాయి నెక్స్ట్ ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నాను, ఖాళీగా ఉంది, 2 నెలలు దొరికింది, ఆర్ఎల్స్ ఒక బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వరకు బెస్ట్ లాంగ్వేజ్ ఈజ్ పైథాన్. పైథాన్ ఈజ్ ద బెస్ట్ లాంగ్వేజ్ ఫర్ అకాడమిక్ స్టూడెంట్స్ టు లెర్న్ ద కోడింగ్. యా, అకాడమిక్ వరకు అది కరెక్ట్. బట్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏమొస్తుందంటే, అకాడమిక్ అయిపోయినాక బీటెక్ అయిపోయింది, బీటెక్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు, జాబ్ ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు పైథాన్ నేర్చుకొని పైథాన్ మీద జాబ్ ట్రయల్స్ చేస్తే మళ్ళీ ఫ్రెషర్ జాబ్స్ ఉండవు, పైథాన్లో ఉండవు. పైథాన్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ డేటా సైన్స్, పైథాన్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాంబినేషన్లో ఎక్స్పీరియన్స్డ్ జాబ్స్ ఉంటాయి. మళ్ళీ ఆ కాంబినేషన్ నేర్చుకోవడం కష్టం, ఫ్రెషర్ జాబ్స్ ఉండవు. పైథాన్లో ఫ్రెషర్ జాబ్స్ ఉండవు. అందుకనే క్లియర్గా ఏం చెప్తున్నానంటే, లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా మనం చెప్పాం, ఫ్రెషర్స్కి పైథాన్లో జాబ్స్ లేవు, ఉండవు. చాలా మంది చేసే బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, అకాడమిక్లో పైథాన్ నేర్చుకోండి. అకాడమిక్లో పైథాన్ నేర్చుకోవడం వల్ల లాభం ఏంటంటే, ఫస్ట్ ఒక లాంగ్వేజ్ అట్లీస్ట్ అకాడమిక్ చదివేటప్పుడు మనం టైం ఉన్నప్పుడు నేర్చుకోవడం వల్ల ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేది అప్డేట్ అవుతాయి. ఒక్కసారి ప్రోగ్రామింగ్ స్కిల్స్ అప్డేట్ అయినాక మీరు ఏ ప్లాట్ఫామ్, ఒక .NET జావా నేర్చుకోవడం కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు అకాడమిక్లో ఉన్న పిల్లలు, స్కూల్ కిడ్స్ ఆర్ ఇంటర్మీడియట్ పిల్లలు, ఆర్ఎల్స్ బీటెక్ గ్రాడ్యుయేషన్ అవుతారు, డిగ్రీ ఆర్ బీటెక్ అవుతున్న వాళ్ళు వరకు బిఫోర్ అకాడమిక్ కంప్లీషన్ ఏదైనా కోర్స్ చేయాలంటే ద బెస్ట్ లాంగ్వేజ్ పైథాన్. రైట్.
పైథాన్ ఈజ్ ద బెస్ట్, నో డౌట్ అబౌట్ దట్. తక్కువ టైము, ఈజీ లెర్నింగ్, అండ్ అది మళ్ళీ వేస్ట్ ఏం కాదు. ఈ లాంగ్వేజ్ స్కిల్స్ అన్ని కూడా రేపు వాళ్ళకి .NET జావాలో హెల్ప్ అవుతాయి. రేపు ఆ తర్వాత వాళ్ళు ఎక్స్పీరియన్స్ జాబ్స్లో వెళ్ళినప్పుడు రేపు ఒక డేటా సైంటిస్ట్గానో, ఒక మెషిన్ లెర్నింగ్, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వర్క్ చేసేటప్పుడు ఈ లాంగ్వేజ్ హెల్ప్ అవుతుంది అన్నట్టు. రైట్ రైట్ సరే. అంటే ఇప్పుడు మీరు చాలా అంటే కోర్సెస్ చెప్పారు ఇందులోది. ఇప్పుడు మీరు చెప్పిన 3 సంగతి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఎగ్జాక్ట్లీ, డేటా సైన్స్. ఇది కాకుండా ఇంకేమైనా ఉన్నాయా సార్? యాక్చువల్లీ చాలా ఉంటాయి. అవునా? చాలా ఉంటాయి. సో అంటే జనాలకు తెలుసా వీటి గురించి? తెలుసు కానీ అంటే ఇప్పుడు ఇక్కడ ఒకటి ఏంటంటే, ఒక చిన్న సమస్య ఏంటంటే, చాలామంది మాకు ఫోన్, మామూలుగా B.Tech ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఫోన్ చేసి ఏమడుగుతారంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ ఉందా, డేటా సైన్స్ కోర్స్ ఉందా, మెషిన్ లెర్నింగ్, ఇవి అడుగుతారు. ఇవి ట్రెండింగ్ ఇన్ ద మార్కెట్, నో డౌట్ అబౌట్ దట్. కానీ ఇవి ఒక ఫ్రెషర్ లెవెల్ స్టూడెంట్కి అర్థమయ్యే సబ్జెక్ట్స్ కావు. ఇప్పుడు డేటా సైంటిస్ట్, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మనకు తెలుగు పేపర్లో కృత్రిమ మేధలో లక్షల్లో ఉద్యోగాలు అంటాడు. ఆ న్యూస్ చూసి పేరెంట్స్ టెంప్ట్ అయ్యి ఏం చేస్తారంటే, మన అడుగుతారు ఈ కోర్సు లేదంటే. జనరల్గా నేను గమనించినంత వరకు ఏంటంటే, ఒక ఐఐటి, ఒక టాప్ క్యాంపస్ లెవెల్లో ఉన్న క్రీమ్ పీపుల్ని ఈ యొక్క ప్లాట్ఫామ్స్లో ఫ్రెషర్ రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఒక నార్మల్ ఇంజనీరింగ్ కాలేజెస్, నార్మల్ డిగ్రీలు చదివిన పిల్లలకి ఆ లెవెల్లో ఏంటంటే ఆ సబ్జెక్ట్స్ అర్థం కావు, జాయిన్ అవుతారు, చాలామంది జాయిన్ అవుతారు. వీళ్ళ అవసరాలను బట్టి ఈ కోర్సులు ఆఫర్ చేసే వాళ్ళు కూడా చెప్పరు, జాయిన్ చేసుకుంటారు. కానీ జాయిన్ అవుతారు, కానీ ఆ సబ్జెక్ట్ రీచ్ అవ్వదు. బట్ ఆ వాటన్నిటిల్లో కూడా లాజిక్ రాసేది వరకు బై యూజింగ్ పైథాన్. వాటన్నిటికీ బేస్ ఏంటంటే పైథాన్ వరకు నేర్చుకుంటే అర్థమవుద్ది. బట్ ఆ సబ్జెక్ట్స్ వరకు అర్థం అవ్వవు. కాబట్టి నేను జనరల్గా మన కాడికి వచ్చే ఫ్రెషర్స్కి ఏం చెప్తా అంటే, ఇప్పుడు మన కాడికి ఒక ఐఐటి స్టూడెంట్ రాడు, ఒక ఆర్ఈసి స్టూడెంట్ రాడు, ఒక ఎన్ఐటి స్టూడెంట్ రాడు, ఒక టాప్ క్యాంపస్, టాప్ కాలేజ్ స్టూడెంట్స్ మా దాకా రారు. ఎందుకు రారంటే వాళ్ళ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జాబులు వస్తాయి. డైరెక్ట్ థర్డ్ ఇయర్లో వాళ్ళకి జాబ్ వస్తుంది, ఫోర్త్ ఇయర్లో వాళ్ళు జాబ్లోకి వెళ్ళిపోతారు. సో అక్కడ వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళ కంపెనీస్లోనే వాళ్ళకి కోర్సులు, ట్రైనింగ్స్ ఉంటాయి. సో వాళ్ళెవరు మన కాడ ఇన్స్టిట్యూట్స్కి వచ్చి క్లాసెస్ వినేవాళ్ళు చాలా తక్కువ. ఏదైనా అవసరం ఉంటే ఆన్లైన్లో వింటారు వాళ్ళు కూడా, ఐటీ స్టూడెంట్స్. కానీ సో వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఆ కేటగిరీకి వరకు, ఆ క్రీమ్ పీపుల్కి వరకు మీకు రిక్రూట్మెంట్ ఒక కంపెనీ డేటా సైన్స్లో ప్రాజెక్టుకి డైరెక్ట్గా తీసుకునే అవకాశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైడ్ తీసుకోవచ్చు. కానీ నేనేమంటున్నానంటే, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ కాలేజెస్లో చదువుతున్న రూరల్ ఆర్ అర్బన్ ఆర్ సిటీలో ఉన్న నార్మల్ కాలేజ్ స్టూడెంట్స్కి జనరల్గా క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయిపోయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ లేనప్పుడు వాళ్ళు ఇలాంటి క్రౌడ్ అంతా కూడా మాలాంటి ఇన్స్టిట్యూట్స్కి వచ్చి కోర్సులు చేసి తర్వాత ఓపెన్ ఆఫ్ క్యాంపస్లో దే గో ఫర్ జాబ్స్. రైట్ సార్. ఐ థింక్ ప్రేక్షకులు కొంతమంది అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్లు వచ్చాయని అనుకుంటున్నాను. మిగతా క్వశ్చన్స్ మరో కార్యక్రమంలో మరి చేద్దాం సార్, తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.